ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, అలాగే ఈ హాల్లో ఉన్నటువంటి చాలామంది అంబేద్కరైట్స్, అలాగే చాలా సీనియర్ కార్యకర్తలు, యాక్టివిస్టులు, మేధావులు అందరికీ ధన్యవాదాలు. ఆనంద్ మాట్లాడిన తర్వాత నిజానికి మాట్లాడడానికి మిగలలేదు. ఎందుకనంటే మొత్తంగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆయన కవర్ చేశాడు. అలాగే విషయంలో ఇంకా మహారాష్ట్రలో అంబేద్కర్ జీవితంలో, కార్యాచరణలో ఉన్నటువంటి అనేక అంశాలని ఆయన పూర్తిగా ప్రస్తావించాడు. కాబట్టి నేను చెప్పే దాంట్లో చాలా కొత్త విషయాలేమీ ఉండకపోవచ్చు, కానీ ఈ పుస్తకం రాస్తున్న సందర్భంలో ఈ పుస్తకంలో వాళ్ళు చేసినటువంటి వక్రీకరణలు, లేకపోతే ఈ అంబేద్కర్కి సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు హిస్టారికల్గా కొంత చూడడం అవసరమని ఆ విషయాలు కొన్ని మాట్లాడతాను. ముందుగా తారకం గారు ఏమన్నారంటే, ఈ ఆర్గనైజర్లో కొన్ని వ్యాసాల పేర్లు కూడా చదవండి, ఈ పుస్తకం అవైలబుల్ లేదు అందరికి కూడా అని. ది అల్టిమేట్ ప్యూరిఫైయర్, ఏ రియలిస్ట్ విజన్, మల్టీఫేసెడ్ అంబేద్కర్, ఎడ్యుకేషన్ ఫర్ నేషన్, an exemplary leader, voice of the voiceless, two sides of the same coin, inspiring words, travelers of the same path, conquering the maladies, no appeasement, striving for excellence, beyond caste struggle, two stalwarts, contextualizing reforms, bursting the myth, mantra for dynamic progress, a vision for change, bringing substantial democracy, enlightened thinker, exposing the menace. So these are the titles of the articles. And like Anand, ఈ పుస్తకం వచ్చినప్పుడు, ఆర్గనైజర్ వచ్చినప్పుడు జనరల్గా ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు అంబేద్కర్ గురించి కానీ లేకపోతే బాబ్రీ మసీద్ గురించి కానీ మాట్లాడినప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళంతా అబద్ధాలు, తప్పుడు మాటలు, అవాస్తవాలు మాట్లాడతారు, దీనివల్ల ఏం ప్రమాదం లేదు, ఇదంతా చెత్త, ఈ చెత్త, ఈ బండెడ్ అబద్ధాలు ఎవరూ నమ్మరని అని అనుకుంటాం. అలా అనుకుని సాధారణంగా ప్రజలకి అర్థమయ్యి ఆ విషయాలను వాళ్ళు ఫాలో కాకపోతే ప్రమాదం లేదు. కానీ బట్ అలాంటి అబద్ధాలతోటే, అలాంటి ప్రచారాలతోటే ప్రజల యొక్క కామన్ సెన్స్, సాధారణంగా ఉండేటటువంటి ఆలోచనలు పూర్తిగా మార్చి ఈరోజు మోడీ ఒక కేడీగా మన అన్న పాడినట్టుగా ఈరోజు అధికారంలో కూర్చున్నాడు. సో బీజేపీ అధికారంలో రావడం వెనక ఇటువంటి ఒక సిస్టమేటిక్ ప్రచారం ఉంది. చాలా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తున్నట్టు ప్రచారం ఉన్నది. ఈ ప్రచారం గురించి నేను కూడా ఏమనుకున్నానంటే, ఈ పుస్తకం సాధారణంగా ఎవరైనా అకాడమిషియన్ చదివితే ఇది కంప్లీట్గా ఏ రకమైనటువంటి కొటేషన్స్, ఆధారాలు లేకుండా, అంటే అంబేద్కర్ రచనల మీద ఆధారపడలేదు, ఆ రచనలను ఎక్కడా కూడా ఉటంకిస్తూ దీంట్లో ఆయన ఇలా అన్నాడని కూడా లేదు. అంతేకాకుండా ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, ఎందుకంటే అంబేద్కర్ గురించి ముఖ్యంగా 90ల తర్వాత చాలా విస్తృతమైన చర్చ, వందలాది సెమినార్లు, చాలా పుస్తకాలు, ఆయన గురించి సమగ్రమైనటువంటి జీవిత చరిత్రలు కూడా ఒక 3-4 జీవిత చరిత్రలు ఇవన్నీ వచ్చున్నాయి. ఇదంతా కూడా మీకు కొట్టిన పిండి. గతంలో కేవలం అంబేద్కర్ వాదులకు తెలిసిందే 30s, 40s, 60sలో అంబేద్కర్ వాదులే చిన్న చిన్న బుక్లెట్స్తో, చిన్న చిన్న ఈ మెమోరియల్ ట్రస్ట్ లాంటి సంస్థలతో ఆయన భావజాలాన్ని, ఆయనటువంటి ఆలోచనల్ని కాపాడుకుంటూ వచ్చారు. అవి 90లకు వచ్చేటప్పటికి మొత్తంగా దేశవంతంగా విస్తృతంగా ప్రచారమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో మీకు తెలుసు, అంబేద్కర్ హిందూ మతం డిస్ట్రాయ్ కాందే, నాశనం కాందే, కుల వ్యవస్థ నాశనం కాదు, కులాన్ని మీరు నాశనం చేయాలంటే హిందూ వ్యవస్థ నాశనం చేయవలసిందే ఇన్నటువంటిది ఫండమెంటల్ ఇష్యూ. అండ్ మొత్తం జీవితకాలం మొత్తం హిందూ వ్యవస్థ అసమానత ఎలా సృష్టించింది, అసమానతల్ని ఎలా ఫైట్ చేయాలనే విషయం గురించే ఆయన పోరాడాడని. అలాగే కుల నిర్మూలన గ్రంథం మిగతా ఏం తెలియకపోయినప్పుడు కూడా ఈవెన్ కమ్యూనిస్టులకు కానీ ప్రజాస్వామ్యవాదులకు కానీ అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం తెలుసు. ఆ కుల నిర్మూలనలో ఆయన ఏమన్నాడో తెలుసు. కాబట్టి ఇది కొత్త విషయం కాదు. అంబేద్కర్ గురించి ఎవరన్నా సాధారణమైన వ్యక్తిని ఎవరన్నా అడిగినా, కొంత అభ్యుదయ భావాలను వ్యక్తి ఎవరిని అడిగినా ఆయన కులాన్ని వ్యతిరేకించాడు. హిందూ మతం ధ్వంసం కానిదే కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదన్నాడు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడాలన్నాడు. ఈ దేశంలో ప్రజాస్వామిక సంస్కృతి లేదన్నాడు. ప్రజాస్వామ్యానికి హిందూ మతానికి పొసగదన్నాడు. ఇది స్పష్టంగా తెలిసిన విషయం. ఇది అంతా కూడా మన కామన్ సెన్స్లో భాగమైనటువంటి విషయం. కానీ ఇదే కామన్ సెన్స్ని, ఈ అవగాహననే వాళ్ళు మొత్తం వక్రీకరించాలని ప్రయత్నిస్తారు, మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. 70s నుంచి ఇప్పుడు ఆనంద్ ఏదైతే చెప్పాడో 4-5 మాటల లెక్చర్ మొత్తం ఈ పుస్తకంలో సారాన్ని మీరు చూస్తే 3 పాయింట్లు వాళ్ళు చెప్పింది. అంబేద్కర్ హిందూ, ఆయన హిందూ రిఫార్మరు, హిందూగా పుట్టి హిందూగా చనిపోయాడు, హిందూ సమాజంలో సమానత్వం కోసం ప్రయత్నం చేశాడు,
హిందువుల మధ్య ఐక్యత కోసం కృషి చేశాడు. ఆయన నిజమైనటువంటి హిందూ జాతీయవాది. ఇది ఒకటి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రూపాల్లో చెప్పినా అసలు ఈ పుస్తకం చదువుతుంటే మాకు జవాబు రాయాలంటే విసిగెత్తిందనమాట. ప్రతి వేషంలోనూ ఇదే వాళ్ళు పదే చెప్తారనమాట, విసిగెత్తిలాగా అదే విషయాన్ని. అలాగే అంబేద్కర్ కమ్యూనిస్ట్ వ్యతిరేకి అని చెప్పి రకరకాల పద్ధతులు ఏంటో తర్వాత చెప్తాను నేను. మళ్ళీ అదే 70s నుంచి వాళ్ళు వరుసగా చెప్పుకొస్తుంది అంబేద్కర్ కమ్యూనిస్ట్ వ్యతిరేకి. కాబట్టి అంబేద్కర్ని కమ్యూనిస్టులు సపోర్ట్ చేయడం లేదు, కాబట్టి ఆయన హిందూ అని. తర్వాత అంబేద్కర్ యాంటీ ముస్లిం, ఆయన ముస్లిం వ్యతిరేకి. ఆయన హిందూ, ఆయన ముస్లిం వ్యతిరేకి. దానికి రకరకాల ఉదాహరణలు. ఈ 3 విషయాలని వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేసింది ఏంటంటే అంబేద్కర్ న్యూ లిబరల్, మార్కెట్ ఎకానమీని సమర్థించాడు. ఇది కొత్తగా వాళ్ళు యాడ్ చేసింది. అంటే మొత్తంగా నాకేమనిపించింది అంటే, ఈ పుస్తకం మొత్తం చదివితే అంబేద్కర్ గురించి కాదు కానీ నరేంద్ర మోడీ యొక్క భావజాలం, వాళ్ళ యొక్క భారతీయ సమాజం ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారో అది దీంట్లో మీకు కనిపిస్తుంది. ఇది ఒక హిందూ రాష్ట్రం. ఈ హిందూ రాష్ట్రంలో ముస్లింలంతా కూడా రెండో జాతి పౌరులు, అలాగే దళితులంతా కూడా అంటరాని వాళ్ళగా ఉండవలసినటువంటి పరిస్థితి ఇది. అలాగే ఈ కమ్యూనిస్టులు అనేవాళ్ళు మొత్తంగా ఇక్కడ ఉండడానికి ఏదో అటువంటి భావజాలం, అది ఒక విదేశీ భావజాలం ఉండకూడదు. అలాగే మార్కెట్ ఎకానమీ ఉండాలా, కార్పొరేట్ ఎకానమీ ఉండాలా. ఎందుకంటే ఈ పుస్తకం చూస్తే మొత్తం మీకు ప్రతి పేజీలోనూ ఒక కార్పొరేట్ సంస్థ దీన్ని స్పాన్సర్ చేసింది. మన మ్యాగజైన్ చూస్తే ఎవరన్నా డబ్బులు ఇచ్చారో లేదో కూడా మన కష్టమే. ప్రతి పేజీలో కూడా కింద ఉంటుంది ఒక పేరు, ఒక కంపెనీ పేరు. ఈ కంపెనీలన్నీ కూడా ఈ ఆర్ఎస్ఎస్ పుస్తకాలు వేయడానికి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ను కూడా నియో లిబరల్ చేయాలి. సో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్ని అంబేద్కర్ మాటలుగా, అంబేద్కర్ ఆలోచనలుగా పెట్టి చూపాలని వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నం చాలా ప్రమాదకరమైంది, చాలా సీరియస్ అయింది. ఎందుకనంటే ఆనంద్ బస్ ఏమంటున్నాడంటే ఇదంతా చెత్త, వాళ్ళంతా ఈడియట్స్ అని. నేను అలా అనుకుంటలేదు. నేను వాళ్ళు చాలా తెలివిగా పథకం ప్రకారం చేస్తున్నారో వాళ్ళు చాలా వరకు విజయం సాధించారు. ఆనంద్ మాట కూడా అన్నాడు, చాలా వరకు వాళ్ళు అంబేద్కర్ని అప్రాపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని. ఎందుకు జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు చేస్తున్నటువంటి ఇటువంటి ప్రచారానికి కానీ, ఇటువంటి రాతలకు కానీ దళిత సెక్షన్ నుంచి, ఈవెన్ కమ్యూనిస్ట్ సెక్షన్ నుంచి రావాల్సినంత వ్యతిరేకత రావడం లేదు. అంబేద్కర్ విగ్రహం మీద చెప్పుల దండ వేస్తే వచ్చేటటువంటి ఆగ్రహం, అరుంధతి రాయ్ అంబేద్కర్ని గాంధీతో కంపేర్ చేస్తే వచ్చినటువంటి కోపం, లేకపోతే అంబేద్కర్ గురించి ఒక కార్టూను ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో వేస్తే పెద్ద చర్చ జరిగింది, ఇంటర్నెట్లో చర్చ జరిగింది, చాలా సీరియస్ చర్చ జరిగింది. కానీ ఎందుకు కోపం రావడం లేదు? ఎందుకు దళిత శక్తులు చాలా మౌనంగా ఉన్నాయి? అంతేకాకుండా ఒక నరేంద్ర జాదవ్ లాంటి మేధావి ఒక మహర్గా పుట్టి అంటరానితనం అనుభవించి తర్వాత తన తండ్రి చరిత్ర పుస్తకంగా రాసి కాంగ్రెస్లో ఉండి ఈరోజు బీజేపీ రాగానే పత్రికల వ్యాసమేడే కాకుండా ఇప్పుడు 125వ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల చైర్మన్గా మోడీ నరేంద్ర జాదవ్ని అపాయింట్ చేశాడు. అలాగే 3 రామ్స్ ఆనంద్ రాశాడు, 3 రాములు, ఉదిత్ రాజ్, రామ్ విలాస్ పాస్వాన్, తర్వాత రామ్ అత్వాలే, 3 వెళ్ళి కూడా బీజేపీ ఓట్లో కూర్చున్నారు ఈరోజు. సో ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చాలా భయంగా కూడా కనిపిస్తుంది. ఎందుకు ఈ సైలెన్స్? దళిత సెక్షన్ నుంచి, మేధావుల సెక్షన్ నుంచి బీజేపీ చేస్తున్నటువంటి, హిందుత్వ శక్తులు చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి సైలెన్స్ ఎందుకు? బహుశా అంటే ఒక సానుభూతిగా అర్థం చేసుకోవాలంటే బహుశా ఏంటంటే ఇదంతా చెత్త, దీనివల్ల ఏమీ కాదనుకుంటున్నారా? లేకపోతే ఒకడో ఇద్దరో వెళ్ళిపోయారు, దానివల్ల ఏం జరగదు, అంబేద్కర్ మేమంతా గట్టిగా ఉన్నాం అనుకుంటున్నారా? ఏమైనప్పటికి కూడా ఇది ఒక సీరియస్ ప్రమాదకరమైనటువంటి సందర్భాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నది, ఈ పుస్తకం రాయాలనుకున్నప్పుడు యాక్చువల్గా ఇది తారకం గారు ఇనిషియేటివ్. అంబేద్కర్ రేటు నేను కూడా అనుకోలేదు, చెప్పాను సీరియస్గా దీని గురించి ఏం రాయాలని. ఆయన చాలా సీరియస్ తీసుకున్నాడు. ఎంత సీరియస్ తీసుకున్నాడంటే మొండు టెండల్, ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు, వయస్సు అయినా కానీ దీని మీద మనం రిప్లై రాయాలి. ఈ రిప్లై కూడా ఎలా రాయాలంటే లైన్ టు లైన్ జవాబు రాసి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి పంపాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు టెస్ట్ దెమ్ ఆన్ దేర్ గ్రౌండ్. లైన్ టు లైన్ రాసి వాళ్ళు వేస్తారా లేదో చూడాలి. మీరు రావాలి, మీరు చెయ్యాలి. మేము ఎగ్గొట్టడం, అటు ఇటు తిరగడం. కానీ తారకం గారు ఊరుకోలేదు, ఇది చెయ్యాలా. ఇది వెయ్యినప్పుడు దేశంలోని 4 నగరాల్లో మనం మీటింగ్ పెట్టాలా. మీటింగ్ పెట్టాలంటే అప్పుడు ఆ చర్చలు కూడా అన్నాం, బహుశా మోడీ గవర్నమెంట్ దళితుల ఓట్ల కోసం ఇది చేస్తుందా, దళిత సెక్షన్స్ ఆకర్షించుకోవడం చేస్తుందా అని. ఆయన అన్నాడు, కాదు, ఓట్ల కోసం కాంగ్రెస్ చేసింది, ఓట్ల కోసం అందరూ చేశారు. దానికంటే కూడా
చాలా లోతైనటువంటి సైద్ధాంతికపరమైనటువంటి దాడి వాళ్ళు చేస్తున్నారు, ఇది చాలా ప్రమాదమైంది అని ఆయన అన్నారు. ఆయన నిజంగా ఆలోచిస్తే ఏంటంటే ఈరోజు జరుగుతున్న దాడి ఏంటంటే ప్రజాస్వామిక పునాది ఏదైతే అంబేద్కర్ ఏర్పరిచాడో, కొన్ని మౌలికమైనటువంటి విలువల ఆధారంగా దళితులకి హక్కులు కల్పించేటువంటి పరిస్థితి చేశాడో, ఆ పునాదినే వాళ్ళ బద్దలు కొట్టే పరిస్థితి చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం అంతా కూడా అంబేద్కర్ తాత్విక పునాదిని, ఆలోచనల్ని వక్రీకరించి కన్ఫ్యూజ్ చేసి డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగినప్పుడు మనకు మనుగడ లేదు. అది జరిగినప్పుడు మనల్ని గుజరాత్లో లాగా ఊతకోస కోసిన దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. అటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా సీరియస్గా ఆలోచించిన పరిస్థితి ఇది. వాళ్ళు లండన్లో అంబేద్కర్ ఇల్లు కొనవచ్చు, లేకపోతే ఢిల్లీలో అంబేద్కర్కి పెద్ద రీసెర్చ్ సంస్థ కట్టవచ్చు, లేకపోతే మళ్ళీ మొన్న చెప్పారు జ్యోతిబా పూలేకి అలాగే సావిత్రిబాయి పూలేకి జాతీయ భారతరత్న అవార్డు ఇస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి అన్ని చర్యలు కూడా ఈ దృష్టితో వాళ్ళు చేస్తున్నటువంటిది. ఈ యొక్క ప్రమాదాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1970ల నుంచి ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తుంది, 70ల నుంచి ఈ ప్రయత్నం చేసుకొస్తా ఉన్నారు. అలాగే 90లు వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రయత్నం మహారాష్ట్రలో జరిగింది. మొట్టమొదటి మహారాష్ట్రలో చేశారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాస్తే దానికి గోపాల్ గురు ఒక పెద్ద రిప్లై రాశాడు, హిందూయిజింగ్ అంబేద్కర్, ఇది సరైనది కాదు. దాంట్లో ఏం రాశారు వాళ్ళు, ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నారు, పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర, పూణే నుంచి నాగపూర్ దాకా. ఆ సందేశ్ యాత్రలో కూడా ఇలాంటి ఇది 3 విషయాలే, అంబేద్కర్ యాంటీ హిందూ, అంబేద్కర్ యాంటీ కమ్యూనిస్ట్ అండ్ అంబేద్కర్ యాంటీ ముస్లిం. ఇదే క్యాంపెయిన్ని వాళ్ళు తీసుకున్నారు. అప్పుడే ఈ సామాజిక సమరసత మంచి కూడా పెట్టారు. 83-84లో సామాజిక సామరస్యత మంచి అని పెట్టారు. సామాజిక సమత కాదు, సామరస్యత కావాలి, అలాగే ఘర్షణ కాదు, అన్ని కులాల ఐక్యత కావాలా, హిందువుల యూనిటీ కావాలా, అది తీసుకున్నారు. అప్పుడే అంబేద్కర్ మీద దాడి కూడా మొదలుపెట్టారు. దాంట్లో ప్రధానంగా వాళ్ళు చేసింది ఏంటంటే బుద్ధిజం హిందూయిజంలో భాగమే, ఆయన బుద్ధిజంలోకి మారడమే ఆయన హిందూ అని చెప్పడానికి కారణం. ఆయన ఇస్లాంలాగా మారలేదు, క్రిస్టియానిటీకి మారలేదు, ఇంతే వాదన. ఇక ఆయన రచనలు చూడడం కానీ, ఆయన ఆర్గ్యుమెంట్ చూడడం కానీ అది లేకుండా ఇదే ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. అలాగే అంబేద్కర్ హెగ్డేవారు వాళ్ళని కంపేర్ చేయడం, లేదా అంబేద్కర్ సవర్కాన్ని కంపేర్ చేయడం, ఇవన్నీ వాళ్ళ పత్రికలో పొంగాలుగా రాసుకుంటూ వస్తూ ఉన్నారు. అవి రాసుకుంటూ వస్తూ ఒక స్లో పాయిజన్ లాగా మొత్తం మన నరాల్లోకి వాళ్ళ భావజాలాన్ని ప్రవేశిస్తున్నారు. అయితే ఈ మొత్తం ఈ చేసే ప్రచారంలో కూడా వాళ్ళ చాలా వైరుధ్యం ఉంది. ఎందుకంటే వాళ్ళ నచ్చి మనస్ఫూర్తిగా అంబేద్కర్ని మెచ్చుకోవడానికో అంబేద్కర్ ఆలోచనల్ని పాటించడానికి వాళ్ళు చేయట్లేదు. కాబట్టి ఈ వైరుధ్యాలు కూడా మాకు ఈ 90ల నుంచి మనకు కనబడతాయి. వాళ్ళలో ఉండే ఒక అరుణ్ శౌరి అంబేద్కర్ ఇస్ ఎ ఫాల్స్ గాడ్, వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ అనే పెద్ద పుస్తకం రాస్తాడు. దాంట్లో అంబేద్కర్ తత్వవేత్త, లేకపోతే అంబేద్కర్ ఒక ఆలోచన పరుడు, ఒక మేధావి, ఇవన్నీ పక్కన పెట్టి అంబేద్కర్ కూడా అసలు రాజ్యాంగమే రాయలేదు, ఈ రాజ్యాంగంలో ఆయన పాత్ర ఏమీ లేదని చెప్పి అక్కడ నుంచి ఒక విష ప్రచారం అరుణ్ శౌరి 90 ఏళ్ళలో మొదలు పెడతాడు. అలాగే 2000 వచ్చేటప్పటికి ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న గవర్నమెంట్లో అసలు ఈ రాజ్యాంగమే మనకు పనికిరాదు, ఈ రాజ్యాంగాన్ని సమీక్షించాలా అని చెప్పి జస్టిస్ వెంకటాచలయ అధ్యక్షన రాజ్యాంగ సమీక్షా కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏంటంటే ఒక పక్క అంబేద్కర్ గురించి కొన్ని రకాలైన ప్రచారాలు చేస్తుంటేనే అంబేద్కర్ సృష్టించినటువంటి రాజ్యాంగం కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ అయినా వాళ్ళు జీర్ణించుకోవాలనేటువంటి ఒక పరిస్థితి, దానివల్ల మళ్ళీ వ్యతిరేకత. అలాగే 2002 వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక క్లూ దొరికింది. గుజరాత్లో మారణకాండం జరిగిన తర్వాత వాళ్ళకి బాగా అర్థమైంది. గుజరాత్లో మారణకాండం ఏమర్థమైంది, దాంట్లో ఆదివాసుల్ని దళితుల్ని కొందనైనా కానీ ముస్లింలకు వ్యతిరేకంగా వాడచ్చు. తారకం గారు చెప్పినటువంటి ప్రమాదకరమైన ఆలోచనలు ఇవే. ఏమనంటే సైద్ధాంతిక పరంగా ప్రజల మధ్య ఘర్షణ సృష్టించడం, మైనారిటీస్ వ్యతిరేకంగా దళితుల వ్యతిరేకంగా ఆదివాసుల్ని సృష్టించడం ఎలాగనేది వాళ్ళకి ల్యాబొరేటరీలో అర్థమవుతా ఉన్నది. 2002 వచ్చేటప్పటికి మోడీకి ఈ విషయం అర్థమైంది. మోడీ ప్రయోగశాలలో వచ్చినటువంటి ఆలోచన ఇది. ఈ ఆలోచన తర్వాత వాళ్ళు ఈ ప్రచారాన్ని బాగా విస్తృతం చేశారు. ఆ విస్తృతం చేసే సందర్భమే 2002లో యూపీలో బీఎస్పీతో ఘర్షణ వచ్చినప్పుడు వినయ్ కత్యార్ వాళ్ళందరూ చేసినటువంటి వాదనలు ప్రధానంగా అంబేద్కర్ యాంటీ ముస్లిం, అంబేద్కర్ హిందూ, అంబేద్కర్ యాంటీ కమ్యూనిస్ట్ అని విస్తృతమైనటువంటి ప్రచారం. దాంట్లోనే పాకిస్తాన్ మీద ఆయన రాసిన పుస్తకాన్ని ప్రచారం చేయడం. దానికి రిప్లైగానే ఆనంద్ అంబేద్కర్ అండ్ ముస్లిమ్స్ అనే పుస్తకం
2003లో ప్రచురించాడు. అలాగే అప్పుడే బ్లిట్చ్లో కరంజయ పత్రిక ఒకటి ఉండేది. దాంట్లోనే మొట్టమొదటిసారి 2002లో వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు, అంబేద్కర్ యాంటీ ముస్లిం. దీంట్లో ఆయన రచనల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. అంబేద్కర్ యాంటీ కమ్యూనిస్ట్ అనేటువంటి ఒక ప్రచారం వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే మొత్తం ఉన్నటువంటి పీడిత సెక్షన్లో ఉన్నటువంటి దళితులను విడదీసి ఇటు కమ్యూనిస్ట్ సెక్షన్స్కి ఇటు ముస్లిం సెక్షన్కి వ్యతిరేకం చేస్తే మన పని సులభం అవుతుంది అని చెప్పి ఆ క్రమంలోనే ఈరోజు ఆర్గనైజర్ కూడా వచ్చింది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక పథకం ప్రకారంగా చేస్తున్నటువంటి ప్రచారం ఇది. వాళ్ళకి తెలియక కాదు, అమాయకత్వం కాదు, వాళ్ళ చదువుకోక కాదు. ఈవెన్ మా ఆనంద్ అన్నాడు ఒక మాట, ఏంటంటే అంబేద్కర్ ఒక క్రమంగా ఎదిగాడు, ఆ ఎదిగే క్రమంలో కొన్ని అభిప్రాయాలు మారుతూ వచ్చాయి, వాళ్ళు కొన్ని హాఫ్ ట్రూత్ పట్టుకుంటున్నారు, కాబట్టి కొంత ట్రూత్ ఉంది, కొంత అబద్ధం ఉందని. అది కూడా కరెక్ట్ కాదు. మీరు ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ చదివితే వాళ్ళ హాఫ్ ట్రూత్ కూడా కాదు, పూర్తిగా అడ్డంగా అబద్ధాలే. ఎందుకంటే ఆనంద్ అదర్ మాట ఇంపార్టెంట్ ఏంటంటే పెద్ద పెద్ద అబద్ధాలు చెప్పడం అనేది గోబెల్స్ ప్రచారం తప్ప దీంట్లో ఏమీ లేదు. ఇంక్లూడింగ్ ఒక టెక్స్ట్ కుల నిర్మూలన లాంటి పుస్తకంలో ఉన్నటువంటి లాస్ట్ కొటేషన్ కూడా వాళ్ళు వక్రీకరిస్తారు. మనకు తెలిసినటువంటి పుస్తకాల్లో వాటిని కూడా కంప్లీట్గా వక్రీకరించి అబద్ధాలు రాశారు. అటువంటి వాళ్ళని కొంత నిజం ఉందనడం కూడా అది సరైనదని అనుకుంటలేదు. ఎందుకంటే కొంత నిజం కూడా లేదు ఈ మొత్తం దాంట్లో. ఒకటి హిందూ రిఫార్మర్ అని, హిందువులకి మధ్య ఫ్రెటర్నిటీ ఉండాలని, లేకపోతే హిందువుల మధ్య సమానత్వం కోసం పోరాడాడని, ఇటువంటి చాలా విషయాలు. దీంట్లో ఈ వివరాల్లోకి అన్ని వెళ్ళాలంటే పుస్తకం ఉంది, మీరు చదవచ్చు. ఒక్క కొటేషన్ మీకు చెప్తాను వాళ్ళు ఎలాగా చేస్తారు అనడానికి. ఎన్యులేషన్ ఆఫ్ క్యాస్ట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో అంబేద్కర్ ఏమంటాడంటే, స్వరాజ్యం ఆయన కుల నిర్మూలన పుస్తకం హిందూ రిఫార్మర్స్తో మాట్లాడుతున్నాడు. ఎక్కడ పంజాబ్లో హిందూ రిఫార్మర్స్ పిలిస్తే ఆ మీటింగ్లో ఆయన వెళ్ళి మాట్లాడలేదు. ఆ మాట్లాడని టెక్స్ట్నే లెక్చర్గా తర్వాత ప్రచురించారు. దాంట్లో ఏమంటాడంటే, మీరు స్వరాజ్యం కంటే ఉన్నతమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నారు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటాడు. అని ఇంకా చాలా మాట్లాడతాడు. వీళ్ళు అది ఎప్పుడే పెట్టి ఏమంటారంటే, అంబేద్కర్ హిందువుల లక్ష్యం స్వరాజ్యం కంటే గొప్పదన్నాడు, కాబట్టి హిందువుల లక్ష్యం ఏంటి? హిందువుల ఐక్యత. ఇది అంబేద్కర్ చెప్పాడు అంటాడు. కానీ అంబేద్కర్ అదే పారాగ్రాఫ్లో ఏం చెప్పాడు? ఇన్ ది ఫైట్ ఫర్ స్వరాజ్ యు ఫైట్ విత్ ది హోల్ నేషన్ ఆన్ యువర్ సైడ్, బట్ ఇన్ దిస్ యూ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ ది హోల్ నేషన్ అండ్ దట్ టు యువర్ ఓన్. స్వరాజ్యంలో అయితే శత్రువుతో ఫైట్ చేయాలా, ఈ పోరాటంలో మీరు మీ సమాజంలో మీ వాళ్ళతో ఫైట్ చేయాలా, హిందువులతోటే మీరు ఫైట్ చేయాలా, బ్రాహ్మణులతోటే మీరు ఫైట్ చేయాలా. In my opinion, it is only when Hindu society becomes a casteless society that it can hope to have strength enough to defend it. కులరహిత సమాజం అయినప్పుడే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోగలుగుతారు. కులరహిత సమాజం కానప్పుడు హిందూ సమాజం బతకదు అని చెప్తాడనమాట. ఈ రెండు మాటలు ఈ కొటేషన్స్ ఉండవు. బాగా తెలిసిన టెక్స్ట్లోనే ఒక పెద్ద పారాగ్రాఫ్లోనే ఈ మాటలు తీసి కులరహిత సమాజం కావాలి, హిందువులుగా మీరు హిందువులతోటే అగ్రకులాలతోటే ఫైట్ చేయాలి అనే విషయాలను పక్కన పెట్టి కేవలం ఆయన హిందువుల ఐక్యత కోసం స్వరాజ్యం కంటే మీది ఉన్నతమైన పోరాటం అన్నాడని చెప్పి అటువంటివి ఇలాంటివి ఎన్నో. ఈ ఆఫ్ కోట్స్ ఆఫ్ ట్రూత్స్ ఇవన్నీ ఒక పక్క అయితే, ఇంకొక వేషంలో ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ వాళ్ళు పాలించేది ఏంటంటే, అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ లీడర్తో చాలా పరిచయం ఉంది. ఆ పరిచయం ఉన్నప్పుడు అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ మేధావులు థింకర్స్ వాళ్ళు కూడా అంబేద్కర్ వెళ్ళినప్పుడు ఆయన కొన్ని విషయాలు ఈయన చెప్పేవాడు. చెప్పిన విషయాలన్నీ వీళ్ళు పుస్తకాలు రాశారు. ఆ రాసిన పుస్తకాల నుంచి కోట్ చేస్తే వ్యాసాలు. ఒక వ్యాసం ఉంటుంది, ట్రావెలర్స్ ఆఫ్ ది సేమ్ పాత్, అంటే ఒకే మార్గంలో నడిచే ట్రావెలర్స్, ప్రయాణికులు. ఎవరో హెగ్డేవార్, దేవరాజార్స్, గోల్వాల్కర్, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ థింకర్స్ అంతా కూడా అంబేద్కర్ ఇద్దరు కలిసి ఒకే పాత్రలో నడిచేవారని. దాని నిండా ఎలాంటి అబద్ధాలు రాస్తారంటే, అంబేద్కర్ ఒక రోజు వెళ్తే మళ్ళీ వాళ్ళ మేధావులు కొంత సృష్టించారు, తెంగడి అని వీళ్ళందరని. ఆ మేధావులు ఏమైనా కొటేషన్ చూస్తే కొటేషను అంబేద్కర్ బయోగ్రఫీ రిటర్న్ బై ఆర్ఎస్ఎస్ ప్రచారక్. దాంట్లో ఏముంది? అంబేద్కర్ దగ్గరికి వెళ్తే అన్నాడట, నేను ఎప్పటికీ కూడా ఈ దేశంలో దళితుల్ని కమ్యూనిస్టులు కానివను, ఎలాగైతే గోల్వాకర్ హిందువులు ముస్లిం కాకుండా ఆపాడో నేను దళితుల్ని కమ్యూనిస్టులు కాకుండా ఆపాను అంటాడు. ఇలాంటివి ఎన్నో అబద్ధాలు. ఇవన్నీ కూడా అంబేద్కర్ ఈరోజు చూస్తే మీకు ఏంటంటే 20 వాల్యూమ్స్ పుస్తకాలు, ప్రసంగాలు, స్పీచెస్ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ అవైలబుల్, ఆన్లైన్ అవైలబుల్, ప్రతిదీ కూడా వెరిఫైబుల్.
దేన్నైనా ఖచ్చితంగా మనం వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసుకున్న తర్వాత దాన్ని ఎలా చదవాలి, దాని స్పిరిట్ ఏంటి ఇంకో విషయం ఆనంద్ చెప్పింది. ఇవన్నీ పోగా వాళ్ళు కట్టు కథలు, కేవలం వాళ్ళ మేధావులు అంటే వాళ్ళు రాసుకున్నదే వాళ్ళు కోట్ చేసుకుంటూ. గోల్వాల్కర్ ఏమన్నాడు, అంబేద్కర్ పీడిత దళిత ప్రజానీకంలో ఉన్నటువంటి డివైన్ స్పిరిట్ని అంబేద్కర్ వివేకం చేశాడు. అంబేద్కర్ పేదలను దేవుళ్ళుగా చూశాడనేది ఇట్ ఈజ్ నాట్ అంబేద్కర్ ఐడియా. అంబేద్కర్ ఇప్పుడు కూడా పేదలను దేవుడుగా, వాళ్ళ డివైన్ స్పిరిట్ ఉంది అని ఎప్పుడు అనలేదు. వాళ్ళు ఉన్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, లేకపోతే స్ట్రగుల్ ఫర్ రెసిస్టెన్స్ కానీ, వాళ్ళ పోరాట స్ఫూర్తిని ఆయన రగిలించాడు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు డివైన్ స్పిరిట్ ఉందని, లేకపోతే అంబేద్కర్ ధర్మ పరిరక్షణ కోసం పనిచేశాడని, మొత్తం భాషనే వాళ్ళ భాషలోనే ఇటువంటివి అన్నీ కూడా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. అలాగే దేవరస్ అన్నాడంట ఏమని, అంబేద్కర్ హిందూ సమాజాన్ని ఐక్యం చేయాలా, ఇంటిగ్రేట్ చేయాలా, సామాజిక యూనిటీ కావాలని కోరాడు, సోషల్ హార్మనీ కావాలని కోరాడు అని చెప్పి. దీన్ని కూడా ఎక్కడా కూడా మీకు దీనికి ఆధారం కనిపించదు. అంబేద్కర్ రచనలో ఎక్కడ కూడా సోషల్ హార్మనీ అనే మాట హిందువులకు సంబంధించి ఎక్కడ మీకు కనిపించదు. ఈజ్ బెటర్ కైండ్ ఆఫ్ క్రిటిక్ ఆఫ్ హిందూయిజం. మొత్తంగా వాళ్ళు ఏంటంటే అంబేద్కర్ ఆర్ఎస్ఎస్కి చాలా దగ్గర, ఆర్ఎస్ఎస్ మేధావులందరితో రోజు కలిసేవాడు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడు, వాళ్ళని రోజు మెచ్చుకునేవాడు. ఇటువంటి పచ్చి అబద్ధాలు అనమాట. నిజానికి తారకం గారే కండక్ట్ చేసినటువంటి ఈ దళిత లిటరేచర్ సెమినార్, ఒక పెద్ద నేషనల్ సెమినార్ కండక్ట్ చేశారు. దాంట్లో అంబేద్కర్ రచనల్ని సమగ్రంగా ఎడిట్ చేసినటువంటి వసంతమును ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో ఏమో రాశాడంటే, అంబేద్కర్ రచనలు ప్రచురితమయ్యే టైం నాటికి, అంటే ప్రచురించకుండా చాలా కాలం ఉండిపోయినాయి, అది చాలా స్ట్రగుల్ జరిగింది. ఆ సందర్భంలో ప్రచురించకుండా ఉండడానికి కొన్ని అడ్డంకులు సృష్టించిన వాళ్ళు కూడా హిందుత్వ శక్తులు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ రీడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకాన్ని ప్రచురించకూడదని పెద్ద ఘర్షణ జరిగింది. దళిత మేధావులు పెద్ద ఆందోళన చేసిన తర్వాత ఆ పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో కూడా మీరు చూసి ఉంటుంది, దీస్ వ్యూస్ ఆర్ నాట్ వ్యూస్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే అంబేద్కర్ అభిప్రాయాలు 21 వాల్యూమ్లు అన్ని మహారాష్ట్ర గవర్నమెంట్ అభిప్రాయాలు, ఈ రిడిల్స్ ఆఫ్ హిందూయిజం మాత్రం కూడా ఒక్కటే మాత్రం గవర్నమెంట్ అభిప్రాయాలు కాదు అని. దీనికి కూడా హిందుత్వవాదులే కారణం. సో మొత్తంగా ఆ రచనల సందర్భంలో వసంతముని ఏమంటాడంటే, కొన్ని పుస్తకాలను తీసుకొచ్చి దాంట్లో కలిపేశారు. ఇవన్నీ కూడా అంబేద్కర్ రచనలు చెప్పి కలిపేశారు. ఆ రోజే అంబేద్కర్ రచనల్ని మొత్తం వక్రీకరించి మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ జరిగిన ప్రయత్నాలను ఆయన తిప్పుకొట్టడానికి ఆయన బాగా అంబేద్కర్ సన్నిహితం ఉంది, కలిసి పనిచేయడు కాబట్టి మొత్తం ప్రతి పుస్తకాన్ని, చేతి రాతని, టైంని కంపేర్ చేసి అవన్నీ పక్కన వీడియోడ్ చేసి పక్కన పెట్టి ఒరిజినల్ అంబేద్కర్ థాట్స్ని ఆయన ప్రచురించాడు. ప్రతినిధి సందర్భంలో చెప్పాడు, ఈ ప్రమాదం ఉన్నది, అంబేద్కర్ థాట్స్ని వక్రీకరించే ప్రమాదం ఉన్నది, అంబేద్కర్ థాట్స్ని మాయం చేసే ప్రమాదం ఉన్నది అనేటువంటి ప్రమాదం నుంచి అయితే వసంతమును అవి ప్రచురించడం ద్వారా కొంతవరకు మనల్ని కాపాడడం చెప్పవచ్చు. ఈ ప్లాన్స్, ఈ పథకాలన్నీ కూడా ఇవన్నీ వక్ర మార్గాల ద్వారా వీళ్ళు చేస్తున్న సందర్భం. అలాగే అంబేద్కర్ యాంటీ ముస్లిం అన్నాక ఏం చెప్తారు, ఒకటేమో ఆయన బుద్ధిజానికి కన్వర్ట్ అయ్యాడు కాబట్టి, బుద్ధిజము హిందూ మతంలో సెక్ట్ కాబట్టి దేర్ఫోర్ ఆయన యాంటీ ముస్లిం. ఇంకా 2 విషయాల్ని దీంట్లో ప్రస్తావించారు కొత్తగా. నేను చెప్పాను, ఎందుకంటే మోడీ మనసులో ఏముందో అది అంబేద్కర్ ద్వారా దీంట్లో చెప్పాలని ప్రయత్నించను. దాంట్లో ఏంటి, ఆర్టికల్ 370కి అంబేద్కర్ వ్యతిరేకం, అలాగే కాశ్మీర్కి అంబేద్కర్ వ్యతిరేకం. కాశ్మీర్ని 3 భాగాలు చేయమన్నాడు మతపరంగా, హిందువులకు ఒక భాగం, ముస్లింలకు ఒక భాగం, పండిట్లకు ఒక భాగం, 3 భాగాలు చేయమన్నాడు. అలాగే ఆర్టికల్ 370 గురించి షేక్ అబ్దుల్లా ఆయన దగ్గరికి వెళ్తే, ఈ జాతి ఐక్యత కోసం ఐ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ అని అన్నాడని చెప్పి, దానికి ఎక్కడ ఆధారం లేదు. ఆర్టికల్ 370 గురించి అంబేద్కర్ అన్నమాట ఎక్కడ ఆధారం లేదు. వీళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర అన్నట్టు కూడా రాసుకోలేదు, అది కేవలం ఏంటంటే అంబేద్కర్ అన్నాడని చెప్పి రాసేశాడు. సో దాని గురించి చాలా శోధించాం, మొత్తం చూసాం రచనలో ఎక్కడైతే ఉందా లేదని. ఈ రెండింటి ఆధారంగా ఏం చెప్తాడంటే, అంబేద్కర్ ముస్లిం వ్యతిరేకి, ఎందుకంటే కాశ్మీర్ ముస్లిం రాష్ట్రం కాబట్టి దాంట్లో 370 వద్దన్నాడు కాబట్టి ఆయన ముస్లిం వ్యతిరేకి. అలాగే దాన్ని 3 భాగాలు చేయమన్నాడు కాబట్టి ఆయన ముస్లిం వ్యతిరేకి. ఆయన 3 భాగాలు చేయమన్నాడు. అలాగే పాకిస్తాన్ ఇండియా గొడవ జరుగుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ పార్టిషన్ చేయాలన్నాడు. చేయాలన్నప్పుడు ఆయనకి కొన్ని కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని వాల్యూ బేస్డ్ ప్రిన్సిపల్ బేస్డ్ రీజన్స్. ఒక ప్రజలు కోరుకుంటున్నప్పుడు, వాళ్ళు కలిసి ఉండే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా విభజించడమే సరైనది.
అలాగే ఈ కాశ్మీర్ విషయం వచ్చినప్పుడు ముఖ్యంగా 10 సంవత్సరాల ఇండిపెండెంట్ పాలన తర్వాత లా మినిస్టర్గా రిజైన్ చేస్తూ రాసినటువంటి లేఖలో ఈ మాటలు మాట్లాడు ఏంటంటే, నెహ్రూ మొత్తంగా ఎస్సీ ఎస్టీల గురించి పట్టించుకోలేదు, బ్యాక్వర్డ్ క్లాస్ గురించి పట్టించుకోలేదు, ముస్లింల గురించి కొంత పనిచేశాడు కానీ మా గురించి పట్టించుకోలేదని. దాన్ని చూపించి అంబేద్కర్ ముస్లింలకు ఎప్పీజ్మెంట్ చేశాడు నెహ్రూ, దళితులకు ఏం చేయలేదు అన్నాడని చెప్పి దాన్ని ఒక వక్రీకరణ. అలాగే కాశ్మీర్ సమస్య పరిష్కరించకుండా మీరు యుద్ధ వాతావరణం ఉంచుతున్నారు, పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం వస్తే అది చాలా నష్టం, ఈ యుద్ధాన్ని నివారించడం నెహ్రూ ఏమీ చేయలేదు, కాశ్మీర్ను ఒక మండుతున్న కాష్టంగా ఉంచాడు అంటాడు. అంటే చూసావా, మేము చెప్పిందే జరిగింది, ఆర్ఎస్ఎస్ అభిప్రాయమే అంబేద్కర్ అభిప్రాయం అంటారు. సో ఇలా ఒక్కటి కాదు వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు. అలాగే ఈ నరేంద్ర జాదవ్ గారు కూడా అంటే మనుషులు ఎలా మారిపోతారంటే, ముందు ఆ వ్యాసం ఇచ్చాడు. ఏం వ్యాసం ఇచ్చాడు? అంబేద్కర్ ప్రసంగాలకు ఒక ముందు మాట రాశాడు. ఆ ముందు మాటలో ఒక చిన్న ముక్క తీసుకొచ్చి లెజిటిమసీ కోసం దీంట్లో వేసుకున్నారు. ఈ పుస్తకానికి నరేంద్ర జాదవ్ రాసిన దానికి ఏమీ సంబంధం లేదు. దాంట్లో ఏముంటుంది? అంబేద్కర్ 500 స్పీచ్ ఇచ్చాడు, ఆ స్పీచ్ల్లో పలానా విషయాలను ఉంటుంది. అదొకటి ఇచ్చాడు. ఇచ్చి మోడీ మోక్షం కోసం ఎదురు చూశాడు. మోడీ అతన్ని ఇప్పుడు చైర్మన్గా అపాయింట్ చేశాడు. ఇప్పుడు ఏమంటాడు? నాకు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పర్వాలేదు, దేంట్లో అయినా కానీ అంబేద్కర్కి సేవ చేయడమని. ఇదేనా అంబేద్కర్కి సేవ? ఇదే సేవ ఇప్పుడు దళిత మేధావులు కానీ లేకపోతే మన వాళ్ళంతా చేయదలుచుకున్నది? ఈ విషయం మనం ఆలోచించుకోవాలి. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇది హిందుత్వవాద పలినటువంటి భావజాల వల. ఈ వలలో ఇప్పటికే చాలామంది చిక్కుకున్నారు, ఇంకా చిక్కుకునే ప్రమాదం ఉందని చాలా సీనియర్ నేత, అనుభవం ఉన్నటువంటి తారకం గారు దీని యొక్క సీరియస్నెస్ అర్థం చేసుకుని ఈ బుక్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ బుక్ను మీరు అంతా చదివి మీ ఖచ్చితంగా ప్రచారం చేయాలని కోరుకుంటున్నాం. ఇంతటితో ముగిస్తుంది. థ్యాంక్ యూ. ఈ విషయం చాలా సీరియస్ విషయం. పైగా మొత్తం అంబేద్కర్ సాహిత్యం అంతా కూలంకషంగా చదివి అంబేద్కర్పై ఈ సంఘ పరివారం చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో దాన్ని తిప్పికొట్టడానికి చాలా పెద్ద ప్రయత్నమే చేయాలి. ఆ పెద్ద ప్రయత్నంలో మేము తీసుకునేది చాలా చిన్న ప్రయత్నం. దానికి అంబేద్కర్ని కాపాడవలసిన అవసరం లేదు, సమర్థించవలసిన అవసరాన్ని గుర్తించిన వాళ్ళందరూ కూడా ఈ సంఘ పరివారం చేస్తున్నటువంటి కుట్రని భగ్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే మేము చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం. దీనిని అంబేద్కర్ అభిమానులందరూ తమ భుజాల మీద తీసుకుని దేశవ్యాప్తంగా అంబేద్కర్ ఆలోచన పట్ల ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రని భగ్నం చేయవలసిందిగా ఒకసారి మిమ్మల్ని కోరుతూ, ఇప్పుడు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు అంటే ఇందులో చాలా విషయాలు వాళ్ళు రాసిన పుస్తకంలో కూడా అంత రిపిటేషన్స్ చాలా ఉంటాయి. అన్నిటికీ సమాధానం చెప్పడాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాం. ఎందుకంటే ఒక్క చోట చెప్పింది మళ్ళీ రెండో చోట చెప్పారు కదా, మిస్కోట్. అందుకని కొంత రిపిటేషన్ ఉంది, వాళ్ళలో ఉంది. అయితే మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంత సుదీర్ఘమైనటువంటి, ఎందుకంటే దాదాపు 24-25 పుస్తకాలు ఉన్నాయి, కొన్ని వేల పేజీల ప్రసంగాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా మనం జనానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భాగంగానే ఆలోచన పరులందరినీ కోరుతున్నది ఏమిటంటే, ఆ ప్రయత్నం మీరు కూడా చెయ్యండి అని. చేయకపోతే చాలా నష్టపోతాం. అంబేద్కర్కి నష్టం జరగదు, మనం నష్టపోతాం. ఇప్పుడు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు.